హలో ఫ్రెండ్స్, ఈరోజైతే పాస్తా రెసిపీ చూపిస్తాను. పాస్తా అయితే ఫస్ట్ ఉడకబెట్టుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. కావాల్సిన పదార్థాలు క్యారెట్, అల్లము, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, టమోటాలు ఒక పెద్ద సైజువి 4 తీసుకున్నాను. కట్ చేసిన ఉల్లిగడ్డలు. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి నేనైతే ఫస్ట్ ఇందులో అల్లం ముక్కలు వేస్తున్నానండి. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లి కూడా వేయండి. వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత అందులోనే కొద్దిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేయండి. వేయించేటప్పుడు బాగా వేగుతాయి. ఇప్పుడైతే కట్ చేసిన టమాటా పళ్ళు వేసి వేయించిన తర్వాత అందులో కొద్దిగా కారం పొడి, ఉప్పు ఇందాకనే వేశానండి. ఇప్పుడు కారం పొడి వేసి కొద్దిగా వెనిగరు, సోయా సాసు, అలాగే చిల్లీ సాస్ వేసుకోండి. చిల్లీ సాస్ ఆప్షనల్ అండి. కొద్దిగా కారం ఎక్కువైతదంటే అది స్కిప్ చేసేయండి. ఎందుకంటే పిల్లలు తినలేరు. ఇప్పుడైతే మనము మ్యాగీ మసాలా వేసుకుందాం. నేనైతే మ్యాగీ మసాలా యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే గనుక మీరు పాస్తా మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడైతే మనది రెసిపీ రెడీ అయిపోయింది. ఒకవేళ నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.